ఈ 2026 మొట్టమొదటి దేవుని వాక్యాన్ని వాగ్దాన సందేశాన్ని వినుచు ఉండగా మాకు సహాయము దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ 2026 నూతన సంవత్సరపు శుభాభివందనాలు. నన్ను ఆహ్వానించిన దైవజనులు రత్నబాబు గారికి, వారి కుటుంబానికి, సంఘస్థులు కూడా న్యూ ఇయర్ విషెస్ తెలియపరుస్తున్నాం. మెస్సియా టెంపుల్ సంఘ సభ్యులకి, దైవ సేవకులందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు. ఆమేన్. దేవుడి సంవత్సరం అంతా మనల్ని కృపా క్షేమముల చేత నడిపించునుగాక. వాగ్దానాన్ని మన జీవితాలలో నెరవేర్చును కాక. గడిచిన సంవత్సరాల కంటే అత్యధికమైన మేలులు ఈ సంవత్సరంలో మన జీవితాలలో యేసయ్య చేయునుగాక. ఆమేన్. సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా? కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది బాధగా ఉంటారు. ఎందుకంటే 2025 ముగిసిపోయిందని బాధ కొంతమందికి ఉంటుంది. 2025 ముగిసిపోయి 2026లో అడుగు పెట్టామనే సంతోషం కొంతమందికి ఉంటుంది. ఆ సంతోషము బాధ ఎందుకు ఉంటుందో కొన్ని విషయాలు బైబిల్ నుంచి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం దేవుని వాగ్దానాన్ని, ఈ 2026 మొట్టమొదటి దేవుని వాక్యాన్ని అందరం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. చదవండి అమ్మా. ఆ మాట అందరూ చదవండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. మరలా చదవండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. మీ ప్రక్క వారితో చెప్పండి, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకును చూపునుగాక. పక్కలతో చెప్పండి, దావీదు చూపిన కృప మీకు కూడా ప్రభు చూపునుగాక. చెప్పండి అమ్మా, మీ పక్క వాళ్ళతో చెప్పండి. దావీదుకు చూపిన శాశ్వత కృపను మనందరికి చూపునుగాక. దావీదుకి ఏం చూపించాడంటే శాశ్వత కృప. సౌలుకి విడిచిపోయిన కృపని దావీదు జీవితం విడిచిపోకుండా శాశ్వతమైన కృప చూపాడు. ఈ 2026లో దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, దావీదు చూపిన శాశ్వతమైన కృప. ఎందుకు దావీదుకి శాశ్వతమైన కృప చూపాడు? ఆ కృప ద్వారా దావీదుకి ఏం మిగిలింది? ఆ కృప ద్వారా దావీదు ఎట్లా ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, ఐశ్వర్యవంతుడు. దేనిలోనంటే కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. ఈ లోకంలో వెండి బంగారాలు మనకి ఇచ్చిన ఇవ్వకపోయినా కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. పౌలు గారు ప్రార్థన చేసుకుంటే, నా కృప నీకు అంటే, మనకు దేవుని కృప కావాలా, లోకం కావాలండి? లోకం ఒక ప్రక్కన పెట్టి కృపను ఒక ప్రక్కన పెడితే ఏం? దేవుని కృప. మరి దావీదుకి ఏం చూపించాడంటే శాశ్వతమైన కృప. అంటే విడవని, ఎడబాయని, మానని కృప చూపాడు. సౌలు కృప చూపాడు, కానీ సౌలు కృప కొంతకాలమే ఉన్నది. కానీ దావీదుకి విడవని కృప, శాశ్వతమైన కృప. ఈ నూతన సంవత్సరం 2026లో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, దావీదు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. దేవుని ప్రజలారా, 2026లో అడుగుపెట్టాం. ఎన్నో అపాయాల నుంచి, ఉపద్రవాల నుంచి, సమస్యల నుంచి విడిపించి సజీవ సాక్షులుగా ఈరోజున ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం. దేవుడు చేసిన మేలుని తలంచి తలంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. అంతకుమించి మనం ఏమీ చేయలేం. దేవుని ప్రజలారా, ఈ కృప ఏం చేసిద్ది? కృప అంటే అర్హత లేని మనకి, యోగ్యత లేని మనల్ని
ఆయన మనకి ఆ కృపనిచ్చి మనల్ని అర్హులుగా మార్చి ఆయన అనర్హుడిగా మార్చబడ్డాడు, మనం అర్హులుగా మార్చబడ్డాం. దేవుని ప్రజలారా, కృప పొందుకుంటే ఏం జరుగుద్దో ఒక్క విషయాన్ని ముందు చదవండి. వాక్యం చదవండి ముందు. యెషయా గ్రంథం 16:5. అమ్మా, కృప వలన సింహాసనములో స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చోండి, ఒకడు కలడు. కృప వలన సింహాసనములు స్థాపించబడును చెప్పాను కదండి. 2025 ముగిస్తే కొంతమంది బాధపడుతున్నారు, 2027లోకి అడుగు పెడితే కొంతమంది సంతోషిస్తున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే కృప వలన సింహాసనము స్థాపించబడిద్దంట. అంటే సింహాసనం అంటే ఏంటి? అధికారము. ఏంటండి సింహాసనం అంటే? ఏంటంటే అధికారం. అంటే యవనస్తులు ఉన్నారనుకోండి, యవనస్తుల జీవితాలు ఎట్లా ఉంటాయంటే జాబ్ చేయాలా, ఉద్యోగం రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. ఏజ్ దాటిపోయింది అనుకోండి, ఉద్యోగం వస్తుందా? వస్తుందండి? రాదు. వయసు ఎక్కువైపోయిందండి, వివాహాలు త్వరగా అవుతాయా? కాదు. వీళ్ళ బాధ బాగానే ఉంది, తప్పేం కాదు. కానీ కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, అప్పుడు వచ్చింది ఏందంటారు, మరి రాక అట్లా నాగిపోవాలా? ఏంటంటే వీళ్ళకి మనవలు పుట్టి మనవళ్ళు పెరిగి తాత అనకూడదంట. అంటే వయసు కనపడుతుందంట వాళ్ళకి, ముసలు అయిపోతున్నావని. యవనస్తుల కంటే ఏజ్ బారైపోతుంది నాయన, ఏజ్ లిమిట్ దాటిపోయింది నాయన, మీ ఉద్యోగం ఈ సంవత్సరంతో ముగిసిపోద్ది నాయన, ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేయొద్దంటే బాధపడుతాయి. బాధే. ఎదిగిన పిల్లలు వివాహాలు కాలేదనుకోండి, వయసు పెరుగుతుంటే చూసి వయసు ఎక్కువైపోయిందమ్మా అంటుంటారు. బాధే. మరి వాళ్ళ బాధ మంచిదేనండి. పెద్దోళ్ళు ఉన్నారే, ఏమై వయసు ఎంత అంటే వయసు చెప్పరు, ఇంకా వయసు చెప్పరు. అది ఒక బాధ. ఏమంటే 2026 వచ్చిందా అంటే నా వయసు ఎంత, వయసు సంవత్సరం పెరిగిందా, పెరకేం చేసి చెప్పండి. దేవుడు నిండు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి సంవత్సరం జరుగుతుండే తన కార్యమును నూతన పరుస్తూ సంవత్సరాది మొదలుగా సంవత్సరాంత వరకు తన కనుదృష్టి పరిధిలో భద్రపరిచినప్పుడు ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలా. ఈ యవనస్తులు బాధపడుతున్నారు, ఒక బాధ అర్థం ఉంది దానికి. ఈ ఎదిగిన వాళ్ళకి ముసలిళ్ళకి ఏమైపోయిందండి? ఏమైపోయింది? మామయ్య అనకూడదంట, అన్నానాలా అంట. వయసు ఎంత? అల్లుడు అసలు మామని పిల్లకి అన్నాన్ని పిలుస్తారండి. ఇప్పుడు మామ అల్లుడు ఎదురైనప్పుడు మామని అల్లుడు ఏమని పిలవాలా? పిలవకూడదంట. ఏంటంటే నా వయసు మామ లెక్క కనపడుతుందా అంటాడు. కనపడ తప్పదు కదండి. కృప వలన సింహాసములు స్థాపించబడును. యవనస్తులారా, సంవత్సరం దొర్లిపోయిందే, ఇంకొంచెం కాలం ఉంటే నేను చేసే ఉద్యోగ ప్రయత్నం సఫలమైద్దేమో, ఇంకొన్ని రోజులు 26 ఆగిపోతే ఏదైనా వివాహం సంబంధం కుదర్చబడేదేమో, ఇంకొంచెం కాలం ఆగిపోతే 2026లో ఏదో సాధిద్దాం, 25 ఏదో సాధిద్దామని నువ్వు ప్రణాళికలు వేసుకుని ఆ ప్రణాళికలు అట్లాగే మిగిలిపోయినాయే. కానీ ప్రభు ఒక్క మాట చెబుతున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో మన ఆలోచనలకి, ఆయన తలంపులకి, మన ఉద్దేశాలకి, ఆయన చేసే మేలులకి అంత వ్యత్యాసం ఉన్నది. 2025 దొర్లిపోయిందని బాధపడబాక, నువ్వేదో ప్రణాళికలు వేసి సాధిద్దామని ఆ ప్రణాళికలు మిగిలిపోయినని కుమిలిపోబాక. ఈ 2026లో నీ ఆలోచనల కంటే, నీ ఉద్దేశాల కంటే, నీ తలంపుల కంటే భూమి మీదకి, ఆకాశానికి ఎంత ఉన్నతముగా ఉన్నాయో అంత ఉన్నతమైన కార్యాలు మన జీవితాలలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా.
2025లో ఏదైతే నిన్ను సిగ్గుపరిచిందో, ఏదైతే అవమానపరచబడ్డావో, ఆ విషయాలలో నేను ఘనపరిచి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టునుగాక. ఈ సంవత్సరము గుర్తుపెట్టి మీరు రాసుకోండి, అధికారం చేసే సంవత్సరం. ఏ సంవత్సరం అండి? పెద్ద చెప్పండి. ఈ సంవత్సరానికి నామకరణం చేస్తారు కొంతమంది. వాళ్ళు ఏ నామకరణం చేస్తారో కానీ ఈ 2026 ప్రారంభంలో దేవుడు మనకు ఒక నామకరణం చేశాడు. ఏంటంటే అధికారం చేసే సంవత్సరము. మీరు ఈ సంవత్సరం ఏ సంవత్సరం అంటే ఏం చెబుతారండి? పెద్ద చెప్పండి. ఒకసారి చేతులు స్తోత్రం చెప్పండి. వాళ్ళని కూడా తీయండి. అధికారం చేసే ఏ సంవత్సరం? ఈ సంవత్సరం మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. ఏమిచ్చాడంట? దేని మీద అధికారం ఇచ్చాడు? సమస్తము మీద అధికారం ఇచ్చాడు. ఈ సంవత్సరము అధికారం చేసే సంవత్సరము, అధికారం చేసే నామకరణ సంవత్సరంగా మీరు రాసి పెట్టుకోండి. సింహాసనం మీద రాజు కూర్చున్నాడండి. సింహాసనం మీద రాజు కూర్చున్నాడు. రాజు రాజదండం చూపిస్తే దానికి తిరుగుందండి? తిరుగుందా? తిరిగిలేదు. అంటే ఈ సంవత్సరం దేవుడు మీకు ఏమిచ్చాడు? పెద్ద చెప్పండి అమ్మా. అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం ఇచ్చాడంటే ఈ భూమిలో ఉన్న సమస్తం మీద అధికారం ఇచ్చాడు. మీరు దేన్ని బంధిస్తారో అది బంధించబడింది, దేనిని విప్పుతారో అది విప్పబడింది. యేసు నామములో ఇది కలుగును కాకంటే కలిగిద్ది, యేసు నామములో ఇది దూరమును కాకంటే దూరమైంది, యేసు నామములో ఇది జరుగును కాకంటే. మీకు చెప్తుంటే నాకు అనిపించట్లా. సాలేనండి మాకు ఏం జరుగుతాయి అనుకుంటున్నారు అనుకోబాకండి. విశ్వసించిన వారి జీవితాలలో వీటికంటే గొప్ప కార్యములు జరుగుతాయి. విశ్వసించారా లేదా? చెప్పండి అమ్మా. విశ్వసించారా లేదా? ప్రార్థన చేసుకోండి తలలో ఉంచి. అధికారం చలామణి చేయటానికి సమస్య మీద అధికారాన్ని నాకు దయచేయి నాయనా. అధికారం కలిగి వాళ్ళగా నన్ను నిలబెట్టునైనా. నీ అధికారం నాకు దయచేయి, నా కుటుంబానికి దయచేయి. అధికారం నాకు కావాలయ్యా. సమస్త విషయాల మీద అధికారాన్ని మాకు అనుగ్రహించు. దయగలిగిన తండ్రి, ప్రార్థన ఆలకించువాడా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అధికారులుగా మమ్మల్ని నియమించు, అధికారులుగా మమ్మల్ని నిలబెట్టండి. అధికారము దయచేయి. అధికారము కలిగిన సంవత్సరముగా నామకరణం చేస్తూ ఉన్నాం. సమస్తము మీద యేసయ్య మాకు అధికారాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి కృప చూపండి, కృప చూపండి. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దయగలిగిన తండ్రి, దావీదుకు చూపిన శాశ్వత కృపను మాకును చూపి వాగ్దానాన్ని మా జీవితాలను నెరవేర్చి అధికారము కలిగిన వాళ్ళుగా నిలబెడుతున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక మీరు ఈ సంవత్సరంలో బాధపడతారా? ఏ విషయంలో బాధపడొద్దండి. ఎందుకంటే ఏ విషయంలో మీరు బాధపడిన అవసరంలా. ప్రభువు మీ చేతికి రాజదండాన్ని అధికారాన్ని ఇచ్చాడు. ఏంటంటే కృప వలన సింహాసనం స్థాపించబడిద్ది. అంటే సింహాసనం అధికారం ఎక్కేసేసి అధికారం చలామణి చేసే ఆ హోదాను మీకు ఇచ్చారు. కాబట్టి ఏ విషయంలో భయపడొద్దు, ఏ విషయంలో కృగిపోవద్దు, ఏ విషయంలో కూడా కుమిలిపోవద్దు. ఇక దగ్గిన తుమ్మిన భయపడతారా? రాత్రి నిద్ర పట్టక కలవరపడతారా? భయపడతారా? ఏమనాలా? యేసు నామములో దూరమవునుగాక. అంతే. మీకు ఈ సంవత్సరంలో బాధ కలిగిందనుకోండి, కరువుతో ఏదైనా ఇబ్బంది పడుతున్నారనుకోండి, యేసు నామములో ఇది నాకు కావాలి అంతే. కృప వలన సింహాసనములు స్థాపించబడును.
దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితంలో ఇంకా అక్కడ మనం గమనించి చదివినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదవండి. అక్కడ రెండో వాక్యం నుంచి చదవండి. ఆహారము కానిదాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీరేలా వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం. ఏ పదార్థం అంటండి? ఒకటి, అధికారాన్ని ఇచ్చాడు. కృప ద్వారా సింహాసనం స్థిరపరచబడింది, అధికారం చలామణి చేస్తారు. రెండవది, ఆయన దావీదు చూపిన శాశ్వత కృపను ఏంటంటే, దేవుడు నా మాట విని ఎడల మీరు మంచి పదార్థములు భుజిస్తారు. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది. సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు మీరు భుజించుదురు. ఈ రోజున ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారా? సమృద్ధిగా తినగలుగుతున్నారా? శ్రేష్టమైన ఆహారాన్ని మీరు భుజించగలుగుతున్నారా? రోగాలు వచ్చి కుటుంబ సమస్యలతో కుమిలిపోతూ మనసులో నెమ్మది లేక వండుకున్న అన్నం బయట వాళ్ళకి పెట్టేసేసి కన్నీళ్ళు అన్నపానాలుగా భుజిస్తున్న మీ 2025 జీవితములో నుంచి 2026లోకి అడుగుపెట్టిన మీరు భూమి యొక్క శ్రేష్ఠ పదార్థముల చేత మీరు పోషించబడుదురుగాక. నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదురని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజున మీరు ఏమి ఆహారం తింటున్నారు? అక్కడ చదివితే రోకల కాని దాని కొరకు, అంటే ఆహారం కాని దాని కొరకు మీరేలా డబ్బులు ఇస్తా ఉన్నారు? నాకు ఆ మాట చదివితే చాలా విచారం కలిగింది, బాధ కలిగింది, దుఃఖం కలిగిందండి దేవుని ప్రజలారా. ఎందుకంటే చిన్నప్పుడు పొలాలకు వెళ్ళారా లేరా? మీరు పొలం పనులు చేసిన చేతులు ఎత్తండి ఒకసారి. ఏమ్మా మీ సిటీలో మాకు పొలం పనులు తెలియాలంటారా? పొలం పనులకి వెళ్ళిన వాళ్ళు ఆ గుంటల్లో కాలంలో వచ్చి నీళ్లు తాగారా? డబ్బులు ఇచ్చి మినరల్ వాటర్ కొనుక్కొని తాగారా? కాలువలో నీళ్లు తాగారుగా, రోగాలు వచ్చినాయా? రాలా. మరి ఇప్పుడు మినరల్ వాటర్ కొనుక్కొని వచ్చి మరి తాగుతున్నారు, రోగాలు వస్తున్నాయి, ఆరోగ్యం వస్తుందా? మీరు ఆహారము కాని దాని కొరకు మీరెందుకు రోకలిస్తూ ఉన్నారు? అంటే మీ కష్టార్జితం వ్యర్థమైపోతూ ఉన్నది. మీ సంపాదన మీ పిల్లలకు మిగలట్లేదు. మీ కష్టార్జితం ఎవరు తింటూ ఉంటే మీరేమీ చేయలేని పరిస్థితి. దావీదు చూపిన శాశ్వత కృపలో ఒకటి, మిమ్మల్ని పోషిస్తాడు. మూడవది, మీ కష్టార్జితం మీకు మీ పిల్లలకి మిగులుతుంది. ఈ రోజున మీరు తినే ఆహారం ఏంటి? మీరు ఎటువంటి ఆహారము చేత పోషించబడుతూ ఉన్నారు? ఆహారము కాని దాని కొరకు రోకలు ఎలా చెల్లిస్తున్నారు? ఇప్పుడంటే ఆడ చూసిన సూపర్ మార్కెట్లోకి వెళ్ళేసి ఫ్యాషన్గా ప్యాకింగ్ తీసుకుంటున్నారు. చిన్నప్పుడు సూపర్ మార్కెట్లు ఉన్నాయా? అంగట్లోకి పోయేసి పలాంది కావాలంటే ఏదో పొట్లం కట్టి ఇచ్చేసేసేవాడు. ఆడు ఎప్పుడు పొట్లం కడతాడు, ఎప్పుడు తెలియదు తెచ్చి వండుకునేవాడు. ఇప్పుడు ఆడు పొట్లం కట్టి పొట్లం మీద ప్యాకింగ్ డేట్ వేస్తాడు. ఇది 2 రోజులు వాడుకోవాలని చెప్పేసేసి వాడరు. ఏం చేస్తారు? దాన్ని డేట్ అయిపోయిందని. మరి పాత కాలంలో దేనికన్నా ఎక్స్పైరీ డేట్ ఉన్నదా? లేదు కదా. మరి ఇప్పుడు డేట్ ఎందుకు వచ్చింది? అంటే నీ ఆహారము ఏంటి? నీ కష్టార్జితము ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? ప్రభు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చు సమర్థుడు. భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు భుజించాలని దేవుడు ఒక శ్రేష్టమైన పదార్థాలను మీకు ఇచ్చాడండి. దేవుడు శనగ నూనె ప్యాకెట్ ఎంత? 150 రూపాయలు శనగ నూనె పెట్టి వండుకున్న దాన్ని ఫ్లైట్లో తీసుకెళ్ళి యెరూషలేములో తింటున్నావు. అక్కడే మన కోసం 1000 రూపాయల ఒలివ్ నూనెతోటి వంట చేసి పెడుతున్నారండి ఆయన. శ్రేష్టమైన దానిని వదులుకుంటున్నావు.
ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రోగులు చెల్లిస్తూ ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఈ వాగ్దాన సందేశం ఈ మొట్టమొదటి రోజున శ్రేష్టమైన ఆహారాన్ని మీరు తినగలుగుతున్నారా? ఒకటి శరీర సంబంధమైన ఆహారం, రెండవది చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే మీ సేవకులు మిమ్మల్ని బాగా చక్కగా పోషిస్తూ ఉన్నారు కాబట్టి ఆ మాటను మీరు చెప్పగలిగారు. శరీర సంబంధమైన ఆహారం వేరు, ఆత్మ సంబంధమైన. మన శరీరానికి శ్రేష్టమైన ఆహారం ఎట్లా అవసరం ఉంటుందో ఆత్మకు కూడా శ్రేష్టమైన ఆహారం కావాలి. ఈ రోజున ఎక్కడ చూసినా కల్తీ ఆహారం లెక్కనే, కల్తీ వాక్యం, కల్తీ బోధ, కల్తీ ఆరాధనలు, దుర్బోధలు, శ్రేష్టమైన ఆహారం లేదు. అందుకే ఆత్మ కృషించిపోతున్నది, ఆత్మ ఉజ్జీవం పడతలేదు, ఆత్మ ఉత్సాహపడతలేదు, ఆత్మ నూతన పరచబడతలేదు, ఆత్మపూర్లుగా మార్చబడలేకపోతున్నారు. ఏదో భక్తి చేస్తున్నామనే భ్రమలో ఉండేసేసి చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి కలవరపడుతూ ఉన్నారు. ఆత్మలు ఎదిగితే, నువ్వు శ్రేష్టమైన ఆహారము చేతను పోషించబడి నీ ఆత్మ ఎదగగలిగితే, ఎదిగిన నీ అనుభవాలలో ఏ సమస్యనైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఎదిగిన అనుభవాలలో ఏ సమస్యనైనా నువ్వు జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా, యోబు ఒక చక్కటి మాట అంటాడు, నా శరీరం కృషించిపోయినను నేను నా కన్నులారా నా విమోచకుని నేను చూచెదను. శరీరం కృషించిపోవచ్చు, శరీరం కుళ్ళిపోవచ్చు, శరీరం ఏమైనా కావచ్చు, కానీ నా విమోచకు నేను సజీవునిగా చూస్తాను అంటున్నాడు. ఎందుకంటే యోబు ఆత్మని గమనించిన యోబు తన శరీరాన్ని, ఆత్మని ఎట్లా పోషించుకున్నాడంటే శ్రేష్టమైన వాక్యము చేత తన ఆత్మని సంరక్షించుకున్నాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, మీ ఆత్మకి శ్రేష్టమైన ఆహారము మీకు దొరకగలుగుతున్నదా? ఈ ఆరాధనకి మీరు వచ్చారు, ఈ సంఘంలో మీరు నిలిచి ఉన్నారు, శ్రేష్టమైన ఆహారము చేత మిమ్మల్ని పోషిస్తున్న మీ దైవజనులు ఇంకొన బహుబలముగా ఈ సంవత్సరంలో ఆయా ప్రాంతాలలో బలపరిచి వాడుకొనుగాక. ఇంకొన శ్రేష్టమైన ఆహారము చేత దైవశాఖలు మిమ్మల్ని పోషించి క్రీస్తు యేసుట నిలబెట్టునుగాక. తినేటప్పుడు ఏ ఆహారం తింటున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు అయితే శ్రేష్టమైన ఆహారము చేత నేను మిమ్మల్ని పోషిస్తాను. రోగాలు వచ్చి ఆ డబ్బంతా వైద్యం ఖర్చు చేసేసి అప్పులు పాలైపోయి ఆహారాన్ని కొనుక్కోలేక ఆహారాన్ని పిల్లలకు పట్టడం అన్నం పెట్టలేక బాధపడుతున్న ప్రజలారా, ఈ నూతన సంవత్సరములో మూడవది, మీ కష్టార్జితం వ్యర్థము కానివాడు. మీ కష్టార్జితం మీ పిల్లలకి మిగులునుగాక. మీ సంపాదన దేవుడు కాపాడునుగాక. వ్యర్థమైన ఖర్చులు, వ్యర్థమైన ఆడంబరాలు, వ్యర్థమైన వాటికి మీ కష్టార్జితం వ్యర్థం కాదు. గత సంవత్సరం సంపాదించిన సంపాదన అప్పులు పాలైపోయి ఏమి మిగలక పిల్లలకి మిగుల్చుకోలేక కుమిలిపోతూ బాధపడుతున్న ప్రజలారా, ఈ సంవత్సరం దేవుడు మీ కుటుంబాలలో మీ కష్టార్జితాన్ని మిగుల్చునుగాక. ఒక్కసారి ప్రభుని అడగండి. మామూలుగా ఆడిట్ జరిగింది, తెలుసా అండి? ఆడిట్ అంటే ఈ సంవత్సరం ఎంత సంపాదించావు, ఎంత మిగుల్చుకున్నావని. అట్లాగనే గడిచిన సంవత్సరం నుంచి సంవత్సరం అడుగుపెట్టిన మీ ఆత్మీయ జీవితాలలో ఒకటి శరీర సంబంధమైన సంపాదన. అంటే మీరు మీ తండ్రిని అడగక మునిపే ఆయనకి ఏం కావాలో తెలుసు కాబట్టి అవన్నీ దయచేస్తాడు, ప్రక్కన పెట్టండి. మీరు ఆత్మీయ సంబంధమైన కృపా వరములలో ఏమి సంపాదించుకున్నారు? కృపా వరములలో ఆత్మఫలాలని ఏమి సంపాదించుకున్నారు? సంపాదిస్తారు, మిగులుతుందా? సంపాదించుకున్నారు, మీరు అనుభవించగలుగుతున్నారా? సంపాదించారు, మీ కుటుంబాలకి చేర్చబడుతుందా? ఆఫీసులోకి వెళ్ళారు, నెల జీతం పడిద్దనగానే అప్పులు వస్తారు. కూలికి వెళ్ళారు, కూలి డబ్బులు రాగానే ఎవరికో కట్టేస్తున్నారు.
మీ సంపాదన మీ ఇంటి దగ్గర కూడా రాలేకపోతూ ఉన్నది కదా. ఆ బాధలో ఉన్న మీ జీవితాలలో ఒకసారి మీరు ప్రభుని అడగండి, మీ ఆత్మీయ జీవితాలలో ఆత్మఫలాలు ఏం సంపాదించుకున్నారు, కృపా వరములను ఏమి సంపాదించుకున్నారు. మీరు ఫలించుటకునో మీ ఫలము నిలిచి ఉండుటకనని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు. ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారంటే మనం ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. అంటే మీ కష్టాలతో నిలబడతల్లా, మీ ప్రయాసం నిలబడతల్లా. ఈ సంవత్సరం మీ కష్టాలతో మీ చేతిలో నిలుచునుగాక. మీ ప్రయాసం మీ కుటుంబంలో నిలుచునుగాక. అదేవిధంగా మీ ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన ఫలములు నిలుచునుగాక. ఆమీన్. 3 విషయాలు. 1, సింహాసనం ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. 2వది, పోషిస్తూ ఉన్నాడు. 3వది, చెప్పండి అమ్మా, 3వది సంపాదన నిలబడిద్ది. సంపాదన తరిగిపోదు, సంపాదన కరిగిపోదు. ప్రభు ఇంకొక మాట చెబుతూ ఉన్నాడు. అది చదవండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయం, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వాక్యం. నిత్య నిబంధనను మీరి ఉన్నారు. అది ఏం చేశారండి నిత్య నిబంధనని? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో వాగ్దానం ముందు ఏముంటుందంటే, నేను మీతో ఒక నిత్య నిబంధన చేయుదును, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపును. అంటే దేవుడు మనతో చేసిన నిబంధన మనం ఏం చేయాలా? నిబంధనలో మనం నిలిచి నిబంధనను అనుసరించి నిబంధనానుసారంగా నడుచుకోగలిగితే దేవుడు ఆ నిత్య నిబంధనలో మనల్ని వాగ్దానపూర్వకంగా తీసుకువెళ్తాడు. సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడండి. సౌలుని ఏర్పరచుకొని సింహాసనం ఎక్కించాడు. అల్పుడైన వాడు, వాళ్ళ గోత్రంలో యోగ్యత లేని వాడిని సింహాసనం ఎక్కించాడు. కానీ ఏమైపోయిందంటే దేవుడు తనతో చేసిన నిబంధనని కాలదనుకున్నాడు, నిబంధనని మీరాడు. చివరికి కృప ఏమైపోయిందంటే తొలగిపోయింది. కృప లేదు. కానీ నా నిబంధన మీరు అనుసరించిన ఎడలా ఏం చేయాలని? నిబంధనని అంటే నా కట్టడలని, నా ఆజ్ఞలని మీరు అనుసరించిన ఎడలా నేను మీతో చేసిన నిబంధనని స్థిరపరుస్తాను. ఆ నిబంధన ఎన్నటందుకు ఆయన మేరడో మనం మేరకుండా ఉంటే. కనుక దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటున్నాం. సంవత్సరం ప్రార్థనతో గడుపుతూ ఉన్నాం. మనము దేవుని మాట సంపూర్ణంగా విని దేవుని వాక్యానుసారంగా నడుచుకోగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? ఈ రోజున దేవుని వాక్యం విస్తారంగా ఉన్నదండి, కానీ అనుసరించి నడుచుకునే వాళ్ళే కొద్దిమంది ఉన్నారు. దేవుని ప్రజలారా, గత సంవత్సరం వాక్యాన్ని విని అనుసరించిన మీరు ఈ 2020లోకి మిమ్మల్ని తోడుకొచ్చారు కాబట్టి ఈ సంవత్సరం అంతా వాక్య వెలుగులు మిమ్మల్ని నిలుపునుగాక. వాక్య వెలుగులు నిలిచి క్రీస్తు పోలికగా మీరు మార్చబడుదురుగాక. ఇంకను మీరు వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్య వెలుగులో నిలిచి ప్రార్థనలో గడపండి. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం నడవగలుగుతామో అప్పుడు మనం క్రీస్తు పోలికగా మార్చబడతాం. క్రీస్తు పోలికగా మార్చబడిన మనము క్రీస్తు స్వరూపులోకి రాగలుగుతాం. ప్రభు ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో నేను మరలా రాబోతూ ఉన్నాను, మీకు నివాసులు సిద్ధపరుస్తున్నాను, లేని ఎడల మీకు తెలియపరుస్తాను, నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవని చెప్పేసి. కనుక వాగ్దానం చేసిన దేవుడు ఆయన మేఘారుడు వచ్చినప్పుడు మనము రూపాంతరం చెందగలిగితే,
అంటే ఈ మట్టి ఘట్టాలలో మహిమైశ్వరం కుమ్మరించబడి మనం రూపాంతరం చెందగలిగితే దేవుని ప్రజలారా, ఆ రూపాంతరం చెందిన మనం మేఘారుడై వచ్చిన ప్రభుని ఎదుర్కోగలుగుతాం. ప్రభుని మనం ఎదుర్కొన్నప్పుడు ఈ లోకంలో వచ్చి మనకు విడుదల కలిగింది. అప్పటి వరకు కొంత కష్టాలు బాధలు ఉంటే పోతాయి, దాని గురించి బాధపడద్దు. అప్పటి వరకు సంవత్సరాలు దొర్లుతూ ఉంటే కాలం కరిగిపోతూ ఉంటుంది. ప్రభు రాకడికి మనం సిద్ధపడాలి. అనుకున్నాం అనుకోండి, అనుకోని గడియలు ఆయన వస్తాడు. ఆయన వచ్చాడు అనుకోండి, సిద్ధపడితే ఎత్తబడతావు, సిద్ధపడకపోతే విడవబడతావు. నూతన సంవత్సరంలో అడిగిపెట్టిన మనం ఈ సంతోషం, ఈ సంవత్సరం అంతా మనల్ని కృపా క్షేమాల చేత నడిపించును గాక. దావీదు చూపిన శాశ్వత కృపతో ప్రభు అక్కడికి మనల్ని సిద్ధపరచును గాక. కనుక వాగ్దాన సంపూర్ణుడైన దేవుడు వాగ్దానం చేత మరలా మేఘారుడే వస్తాడు. అప్పుడు ఆయన మనం ఎదుర్కొంటాం. ప్రభుతో యుగగాలు నివసించుదుమగాక. మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలో చెప్పండి ఉన్నతమని. మన తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమని. కనుక 2025 కరిగిపోయింది, దొర్లిపోయిందని బాధపడొద్దు. దేవుడు ఈ సంవత్సరం గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇంకొను మునుపన్నిటికంటే ముందెన్నటి రీతిలో మునిపెన్నటి జరగని గొప్ప మేలులు సంవత్సరంలో చేయునుగాక. ఒకసారి లేచి నిలబడి ప్రభుని వేడుకుందాం. వినిన వాక్యాన్ని ధ్యానించుకుంటూ మరొక్కసారి ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభుని అడగండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చుడుకు సమర్థుడు. నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి నవనూతనమైన మార్గాలలో దుర్గమా నా యేసయ్యా కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించదనే. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించదనే. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. అందరూ మనసారా హృదయపూర్వకంగా ప్రభుని ఘనపరచుకుందాం. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా. నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. దేవా మీకు వందనాలు ప్రభువా.
అయ్యా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రవ్వా అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. తండ్రి నా నాయన అధికారమును అనుగ్రహించిన సంవత్సరముగా ప్రవ్వా అయ్యా నువ్వు ఈ సంవత్సరమును మీరు ఉంచుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి నా నాయన ఈ యొక్క ప్రవ్వా మందిరావరణముల్లో అయ్యా మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచి ప్రవ్వా నిన్ను స్తుతించే భాగ్యమును అనుగ్రహించిన దేవుడు ప్రవ్వా, నీ జీవమును అనుగ్రహించి కృప చూపించిన దేవ యేసయ్య నీకు వందనాలు ప్రభా. అయ్యా దావీదుకు చూపిన శాశ్వత కృపను అనుగ్రహిస్తున్న తండ్రి మీకు వందనాలు ప్రభా. వందనాలయ్యా, వందనాలయ్యా. అధికారమును ప్రభా తండ్రి అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. సింహాసనము ప్రభా నువ్వు మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడిన అనుభవాలను ప్రభా మాకు అనుగ్రహించావు, నీకు వందనాలయ్యా. సంవత్సరాలు గతించిపోవచ్చు కానీ ప్రభా నీ మాట ఎన్నడూ మారింది గనుక నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. అయ్యా నువ్వు మమ్మల్ని పోషించినందుకు వందనాలు ప్రభా, నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా. ఈ యొక్క నూతన సంవత్సరములో ప్రభా మా ఆహారమును ప్రభా దీవిస్తానని వాగ్దానం చేసిన యేసయ్య, మమ్మల్ని పోషిస్తానని భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదనని ప్రభా నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు మాతో నడుస్తున్నందుకు నీకు వందనాలు, మాకు తోడై ఉంటున్నందుకు వందనాలు, కాపాడి సంరక్షిస్తున్న యేసయ్య నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. నువ్వు మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా చక్కటి ఉపదేశ క్రమములో అయ్యా ఈ మందిరావరణముల్లో ప్రవ్వా నీవు ప్రవ్వా తండ్రి నిలవబెట్టిన ప్రవ్వా అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా మీ దాసుల కుటుంబమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా తండ్రి నా నాయన అయ్యా తండ్రి నీ సేవకులను సేవకురాండ్రిని ప్రవ్వా ఇచ్చిన చిన్న బిడ్డను ప్రవ్వా ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రవ్వా అయ్యా మీరు దీవిస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. తండ్రి నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా ఇక్కడ కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. చక్కటి ఆరోగ్యమును అనుగ్రహించే దేవా మీకు వందనాలు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అయ్యా మీ యొక్క రెప్పల్లో ప్రభా మమ్మల్ని దాచి ప్రభా సంరక్షిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి దినం నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా వాగ్దానములను ప్రభా మీరు దీవించి అనుగ్రహించండి ప్రభా. ఏ కుటుంబమునికి ఏ వాగ్దానం అవసరమైనదో ప్రభా ప్రతి వాగ్దానము ప్రభా తండ్రి ప్రతి వారి అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు, హృదయవాంఛలు ఎరిగిన దేవుడు నా నాయన. అయ్యా నా నాయన తండ్రి నా నాయన ప్రతి బిడ్డతో ప్రభా నీ వాగ్దానము చేత బలపరచమని వేడుకుంటూ ప్రభా అయ్యా ఈ సమయం అంతట్లో నీవు మాకు తోడుగుండి నడిపించిన యేసయ్య మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును దావీదు యొక్క శాశ్వత కృపను పొందుకున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.